దేవుడు లేకుండా, దేవుని సన్నిధి లేకుండా ఎంత ఉన్నా అవంతా కూడా ఒక్కనాడు నీకు నిరుత్సాహమే కలిగిస్తాయి. దేవుడు లేకుండా ఎంతమంది నీతో ఉన్నా నిన్ను ఏదో ఒక రోజు ఒంటరిగా చేసేసి వెళ్ళిపోతారు. అయితే దేవుని సన్నిధి నీ స్థితి ఎట్లా ఉన్నా నిన్ను విడిచిపెట్టదు. దేవుడు నీ పరిస్థితి ఎలా ఉన్నా నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆ దేవుని యొక్క సన్నిధిని నువ్వు వెతకగలిగితే, దేవుని యొక్క ప్రజెన్స్ అనేది నువ్వు అనుభవించగలిగితే తప్పకుండా అన్ని విషయాలలో అది ఎంత వ్యతిరేకమైన పరిస్థితిలో నీవు ఉన్నా నిజమైన సంతోషం అనేది పొందుకోగలుగుతావు. అయితే మోషే జీవితంలో మనం చూసినట్లయితే దేవునితో తను చెప్పిన మాట ఏంటంటే, నీ సన్నిధి నాతో రాని ఎడల నేను పోను అన్నట్లుగా నిర్గమకాండంలో తను చెప్పినట్లుగా మనం చూస్తాం. మోషే ఒక గొప్ప రాజ్యములో మంచి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి. తను ఏం అనుకుంటే అది చేయగలడు. అన్ని విద్యలు నేర్చుకున్నాడు, గొప్ప జ్ఞానాన్ని అతడు పొందుకున్నాడు, రాజ్యమే తన చేతిలో ఉన్నంతగా అతడు హెచ్చించబడ్డాడు. అయితే ఇవన్నీ తనకున్న ధనం ఉన్నది, పేరున్నది, అధికారం ఉన్నది, జ్ఞానం ఉన్నది, మంచి సౌందర్యం ఉన్నది, పేరు పలుకుబడి అన్నీ ఉన్నాయి. కానీ దేవుని సన్నిధి తనతో లేదు. దేవుని సన్నిధిలో తను లేడు. దేవుని ప్రజెన్స్, దేవునికి స్థానం అనేది తన హృదయంలో లేని విధంగా మోషే జీవిస్తూ ఉన్నాడు. అటువంటి క్రమంలో ఈ అన్నీ ఉన్న మోషే జీవితంలో నిజమైన ఆనందం, జయ జీవితం, గెలుపు అనేది తను చూడలేకపోయాడు. అవన్నీ కలిగి ఉన్న మోషే ఒక పొరపాటు చేయటం, తప్పు చేయటం, అక్కడ మనుషులకు భయపడి పారిపోవటం అనేది మనం చూస్తాం. అయితే అక్కడి నుంచి పారిపోయినటువంటి మోషే మిద్యాను దేశంలో దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క ప్రజెన్స్ అనేది తను అనుభవించటం ప్రారంభించాడు. అయితే దేవుని సన్నిధిని ఎప్పుడైతే తను అనుభవించాడో, దేవునికి తాను ఎప్పుడు స్థానం ఇచ్చాడో, దేవుని మాటల్ని ఎప్పుడు అంగీకరించినాడో, దేవుని మాట ప్రకారంగా మరలా దేవుని యొక్క సన్నిధిని తనకు తోడుగా కావాలని కోరుకున్నాడు. దేవుడు తన కోరుకున్న విధంగా దేవుని సన్నిధిని దేవుడే తనతో వచ్చినప్పుడు ఎక్కడైతే మోషే ఓడిపోయాడో, ఎక్కడైతే ఏ మనుషులకైతే భయపడ్డాడో, ఏ రాజ్యంలో అయితే భయం కలిగి అక్కడి నుంచి పారిపోయాడో, దేవుని యొక్క సన్నిధి తనతో ఉన్నప్పుడు, దేవుని సన్నిధి అనగా దేవుని తన హృదయంలో కలిగి, దేవుని ప్రజెన్స్ అనేది తను కలిగి మరలా అదే దేశానికి వెళ్ళినప్పుడు, ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఏ మనుషుల మధ్య ఓడిపోయాడో అక్కడే తను గెలిచాడు. ఏ మనుషులకి భయపడి పారిపోయాడో ఆ మనుషులే తనను చూసి భయపడేలాగా దేవుని సన్నిధి మోషేను తయారు చేసింది. కేవలము అక్కడున్న ప్రజలకి భయపడి పారిపోయినటువంటి మోషే ఎప్పుడైతే దేవునితో సహవాసము చేసి, దేవుని సన్నిధిని అనుభవించి, దేవుని సన్నిధిని కలిగి అక్కడికి వచ్చాడో, కేవలం మనుషులకి మాత్రమే కాదు కానీ ఆ మనుషులని, ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజునే గడగడలాడించి భయపెట్టే విధముగా దేవుని యొక్క సన్నిధి ద్వారా మోషే గణపరచబడినట్లుగా, దేవుడు తనను హెచ్చించినట్లుగా మనం చూస్తాం. అయితే మోషేకు అధికారం ఉన్నప్పటికీ, ధనం ఉన్నప్పటికీ, పేరున్న, గొప్ప బలమున్న, అన్ని సౌందర్యం ఉన్న, అన్నీ ఉన్న, దేవుడు లేనప్పుడు, దేవుని ప్రజెన్స్ తనతో లేనప్పుడు తనలో భయం ఉంది, తనలో కలవరం ఉంది, పారిపోయేటువంటి పరిస్థితి తనలో ఉంది. మన జీవితాలలో కూడా దేవుని సన్నిధి లేకుండా, దేవుడు లేకుండా, ఆయన నడిపింపు లేకుండా కొన్నిసార్లు వెళ్తూ ఉన్నప్పుడు అపజయం అనేది ఎదురవుతూ ఉంటుంది. పారిపోయే పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి, ఓడిపోయే పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. కారణం ఏంటంటే దేవుని సన్నిధి మనకు లేనందువల్ల. ఒకవేళ ఆయన సన్నిధిని పక్కన పెట్టి, ఆయన ప్రజెన్స్ని పక్కన పెట్టి, దేవుని ప్రక్కన పెట్టి, మిగతా ఎక్కడ మనం పరిగెత్తినా, ఏ విషయాలలో మనం ముందుకెళ్ళాలని ప్రయత్నం చేసినా మనల్ని నడిపించగలిగేది, మనకు జయం ఇచ్చేది, జయాన్ని పొందుకోగలిగే సామర్థ్యం ఇచ్చేది దేవుని యొక్క సన్నిధే అని మోషే జీవితమే మనకు ఒక మాదిరిగా మనకు కనిపిస్తుంది. మనము కూడా మన జీవితాల్లో, ఒకవేళ మీరు కూడా దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని మాటను నిర్లక్ష్యం చేస్తూ, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, సొంత ఆలోచనలు కలిగి, సొంత జ్ఞానంతో, సొంత బుద్ధితో, సొంత వివేచనతో ఒకవేళ పరిగెడుతున్నట్లయితే
ప్రయాసపడుతున్నట్లయితే చివరిగా ఏం మిగులుతుందంటే శూన్యమే అవుతుంది. ఏమి కూడా అక్కడ కార్యం అనేది జరగదు. ఎందుకంటే దేవుని సన్నిధి లేకుండా ఎంత ప్రయాసపడినా అది వ్యర్థమే అయి తీరుతుంది. కనుక దేవుని సన్నిధిని మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే దేవుని ప్రజెన్స్ అనేది మనం కలిగి ఉంటామో మనము పూనుకున్న ప్రతి పనిని ఆ ప్రజెన్స్ సరళం చేస్తూ ఉంటుంది. మోషే అడుగుపెట్టిన చోటెల్లా ఎదురవుతూ వచ్చాయి, శ్రమలనే ఎదురవుతూ వచ్చాయి, ఎన్నో శోధనలు అనేవి ఎదురవుతూ వచ్చాయి, శత్రువు యొక్క బలం అనేది ఎదురుగా నిలబడుతూ వచ్చింది. కానీ ఆ శత్రువు బలానికి మించిన బలము దేవుని యొక్క ప్రజెన్స్ ద్వారా దేవుని యొక్క ఆయన శక్తిని మోషే పొందుకొని జయించినట్లుగా మనం చూస్తాం. అయితే మన జీవితంలో కూడా కొన్నిసార్లు శక్తికి మించిన పోరాటాలు, జయించలేని పరిస్థితులు, ఓడిపోయినా అనేటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నప్పుడు మనం గమనించవలసిన మాట ఏంటంటే దేవుని సన్నిధి మనతో ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో మనము నిలిచి ఆయన కొరకు కనిపెడుతూ ఉన్నప్పుడు, ఆయన వైపు మనం చూస్తూ ఉన్నప్పుడు మనం ఓడిపోవటం కాదు కదా, నిన్ను నన్ను తప్పకుండా గెలిపించే దేవుడు. ఎక్కడ ఓడిపోయినావో, ఎక్కడ పడిపోయావో, ఏ విషయంలో అవమానించబడ్డావో, ఏ విషయంలో ఒంటరి చేయబడ్డావో, ఏ విషయంలో నీపై నింద అనేది వచ్చి పడిందో, ఏ విషయంలో నువ్వు చేతగాని వాడవు లేక చేతగాని దానవు అని అనిపించుకున్నావో, ఏ మనుషుల మధ్యలో నువ్వు కించపరచబడ్డావో, తృణీకరించబడ్డావో, అయితే దేవుని సన్నిధిని నువ్వు నీలోనికి నువ్వు రావాలని కోరుకుంటే, దేవుని నీ హృదయంలోనికి రావాలని నువ్వు ఆశిస్తే, ఆయన సన్నిధికి నువ్వు నీ హృదయంలో స్థలం ఇస్తే, ఆయనకు నువ్వు చోటిస్తే, అదే మనుషుల మధ్యలో నిన్ను గణపరిచే దేవుడు, అదే మనుషుల మధ్యలో నిన్ను హెచ్చించే దేవుడు, నిన్ను భయపెట్టే వారికి నీ ద్వారా భయాన్ని కలిగించేటువంటి గొప్ప దేవుడు. నీవు భయపడే శత్రువుకు నీవంటే భయాన్ని కలిగించేటువంటి గొప్ప సామర్థ్యము కలిగిన దేవుని యొక్క శక్తిని ఆయన సన్నిధిలో మనం పొందుకోగలుగుతాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఇంతవరకు ప్రభువా నీ వాక్యము ద్వారా మా అందరితో మీరు మాట్లాడినారు, అందుని బట్టి నీకు స్తోత్రాలు. అవును తండ్రి, నీ సన్నిధిలో సంపూర్ణమైనటువంటి సంతోషము మాకు దొరుకుతుంది. నీవు లేకుండా, నీ ప్రజెన్స్ అనేది లేకుండా మేము ఎంత గొప్ప స్థితిలో ఉన్నా, మాకు అన్నీ ఉన్నా అది కేవలం మాకు శూన్యమే తండ్రి. నీవుండి నీ సన్నిధి మాలో ఉన్నప్పుడు అన్నిట్లోనూ మేము ఆనందించగలుగుతాం, సంతోషించగలుగుతామని స్పష్టంగా సూటిగా నీ వాక్యంలో నుంచి మాతో మాట్లాడినావు తండ్రి. లోకంలో వేటిని మేము వెతకక నీ రాజ్యాన్ని, నీ సన్నిధిని మేము వెతుకుతూ, నీ సన్నిధిలో మేము తండ్రి నీ కొరకు కనిపెడుతూ, నీ సన్నిధిలో మేము ఉంటూ, నీ సన్నిధిని మేము కలిగి అన్ని చోట్లెల్లను ప్రభు, అన్ని పరిస్థితుల్లోనూ నీ సన్నిధిని అయ్యా మేము కలిగి జీవించటానికి సంపూర్ణమైన సంతోషము నీ సన్నిధిలో మేము అనుభవించే కృప దయచేయండి అయ్యా. ఈ వీడియో చూస్తున్నటువంటి ఒక్కొక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి, వారిని మీరు దర్శించండి. సంపూర్ణమైన సంతోషం నీ సన్నిధితో వారిని ఆవరించండి, నీ సంతోషాన్ని వారికి కలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. లోకంలో వెతికి అలసిపోయి వేసారిపోయిన వారి ప్రాణాలు తెప్పరిల్లు చేయండి. వాక్యాన్ని వారితో ప్రభునైనా వారిని హృదయాలను తండ్రి కట్టే విధంగా, బలపరిచే విధంగా మీరు తండ్రి మాట్లాడమని ప్రార్థిస్తున్న తండ్రి. కృప చూపించండి, సహాయం చేయండి. విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపజేయండి, మహిమ పొందుమని యేసుక్రీస్తు జీవంగల నామంలో వింటున్న వారందరిని ఆశీర్వదించి మహిమ పొందుమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.